చంద్రగిరి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సురేంద్ర ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రచారంలో జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. మరోవైపు టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అధికారమే అజెండాగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజల కోసం పవన్ పడుతున్న కష్టాన్ని ప్రజలకు వివరించారు. గాజు గ్లాసుకు ఓటు వేసి జనసేనను అధికారంలోకి తీసుకురావాలని సురేంద్ర కోరారు. ₹8,000 సాయం మండలంలో ఇంటింట జనసేన కార్యకర్తలతో మరియు మా లోకల్ నాయకులతో విస్తృతంగా ఇంటింట ప్రచారం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. గత రెండు పార్టీలు కూడా ఒకటి తెలుగుదేశం అయితేమి, రెండవది వచ్చింది వైఎస్ఆర్సీపీ అయితేమి, అంతకుముందు కాంగ్రెస్ ఒకటి అయితేమి, ఈ మూడు పార్టీలు కూడా పూర్తిగా విఫలమైనాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గెలిపిస్తే వాళ్ళు శాసనసభ్యులుగా వాళ్ళకు బాధ్యతలు ఇస్తే వాళ్ళు అసెంబ్లీకి పోకుండా వాళ్ళ బాధ్యత విస్మరించి రోడ్లు పడ్డారు. రోడ్ల చుట్టూ తిరిగి ప్రజా సమస్యలు విస్మరించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో పార్టీ ఈరోజు పూర్తిగా విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఎలక్షన్ ముందు కథలు చెబుతూ దేనిపోయిన స్కీమ్లను పెడుతూ ప్రభుత్వ యొక్క డబ్బును దుర్వినియోగం చేశారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కుంటుపడినది. సో ప్రజలు వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయారు. ఈరోజు జనసేన పార్టీ ఒక విలువలతో కూడిన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి లేకపోయినా, ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా, ఒక సర్పంచ్ లేకపోయినా ఈరోజు ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి చేశారు. సో ఇలాంటి పార్టీలు అందరూ కూడా మంచి విలువగలటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబస్తులకు ఈరోజు రాజకీయ అవకాశం కల్పించారంటే అది పవన్ కళ్యాణ్ గారి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.